మీరు హెల్త్ ఎంతజియాస్ట్ అయితే మీ లైఫ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ట్రీట్మెంట్స్ కాకుండా న్యాచురల్గా చేయడానికి ఎట్లాంటి సైన్స్ టెక్నాలజీస్ అవైలబుల్ ఉన్నాయి, మన ఓన్గా బాడీ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఇప్పుడు లేటెస్ట్ స్టడీస్ ఏం చెప్తున్నాయి? ఈ కోణం నుంచి వచ్చిన ఒక పదమే బయో హ్యాకింగ్. ఇది వినటానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నట్టే దీంట్లో ఉండే సైన్స్ కూడా అలాగే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ బయో హ్యాకింగ్ అంటే ఏంటంటే మన నార్మల్ బాడీని హైయెస్ట్గా వర్క్ చేయడానికి, మెటబాలిజం కానీ, హెల్త్ కానీ, తర్వాత బ్రెయిన్ ఫంక్షన్ కానీ, ఎవ్రీ ఆర్గాన్ ఇంక్లూడింగ్ స్కిన్ కూడా, దీంట్లో సింపుల్గా ఐ వాంట్ టు డూ సమ్ వీడియోస్ ఆన్ దిస్ బయో హ్యాకింగ్. ప్రీవియస్గా కొన్ని చేసిన వీడియోస్లో కొన్ని టిప్స్ బయో హ్యాకింగ్లో వాడే కొన్ని టిప్స్ డిస్కస్ చేసాం. ఈ రోజు ఒక సింపుల్ బయో హ్యాకింగ్ టెక్నిక్. ఈ టెక్నిక్ తోని మీరు వెయిట్ లాస్ ఇంకా ట్రై చేస్తుంటే వెయిట్ లాస్ అవ్వచ్చు, తర్వాత బాడీ పెయిన్స్, జాయింట్ ఇన్ఫ్లమేషన్స్, క్రానిక్ ఇన్ఫ్లమేషన్స్ ఉంటే జాయింట్ ఇన్ఫ్లమేషన్ తగ్గుతాయి, తర్వాత లింఫాటిక్ డ్రైనేజ్ ఇంప్రూవ్ అవుతుంది, తర్వాత స్లీప్స్ ఇంప్రూవ్ అవుతాయి. చాలా అనేక రకాల బెనిఫిట్స్ ఉంటాయి ఈ టెక్నిక్తోనే. ఇది కోల్డ్ ప్లంజ్ టెక్నిక్ అంటారు. దేంట్లో మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే మన బాడీని ఒక రకమైన షాక్ గురి చేయడం టెంపరేచర్తో. సో మీరు ఒక ఇంగ్లీష్ పర్సన్ చూసుంటారు, విమ్ హాఫ్ అని. తను ఒక ఐస్ లో వెళ్ళి ఒక 15 నిమిషాలు అంతే వితౌట్ ఏది లేకుండా బేర్గా ఉండి 15-20 మినిట్స్ సర్వైవ్ అవుతాడు, 30 మినిట్స్ వరకు కూడా. సో ఎలా చేయగలుగుతున్నారు వీళ్ళు? సో దేర్ ఇస్ అ సైన్స్ హియర్. ఇది మనం అంతసేపు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో కనుక టబ్ ఉంటే అందులో ఐస్ క్యూబ్స్ వేసేసి దీనికి టైం పీరియడ్ 2 to 3 minutes, నాట్ మోర్ దెన్ 3 minutes ఈజ్ ఎంకరేజ్డ్. మీరు కనుక ఇప్పుడే స్టార్ట్ చేస్తుంటే మాత్రం 2 minutes సరిపోతుంది. 2 minutes కూడా మీరు బాడీని నెక్ వరకు ఐస్లో కనుక ఉంచుకోగలిగితే ఆ వచ్చే షాక్తో బాడీ వెంటనే ఇంటెన్స్ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ కోల్డ్కి కాంపెన్సేట్ చేయడానికి. సో దీనివల్ల స్టబన్ ఫ్యాట్ కూడా కరగడంతో పాటు బ్రౌన్ ఫ్యాట్ ఇంప్రూవ్ అవుతుంది. లోపల విజరల్ ఫ్యాట్ నుంచి బ్రౌన్ ఫ్యాట్ ప్రొడ్యూస్. బ్రౌన్ ఫ్యాట్ యాక్చువల్గా మంచిది మనకు. సో ఈ విజరల్ ఫ్యాట్ వెళ్ళి బ్రౌన్ ఫ్యాట్ కన్వర్ట్ అవుతుంది. దాంతో ఏమైందంటే మన బాడీ ఇన్ఫ్లమేషన్ తగ్గడము, బాడీ బికమ్ సో అలర్ట్ అయిపోతుంది, బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, స్లీప్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి దీంతో. ఈ సింపుల్ కోల్డ్ ప్లంజ్ తోని చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత కొంతమందికి ఎవరికైతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఉన్నాయో వాళ్ళలో కూడా ఈ కోల్డ్ బాత్ తోని ఈవెన్ అది కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నట్టు సైన్స్ చెప్తుంది. సో మీరు కనుక సింపుల్ థింగ్స్ తోని హెల్త్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఒక్కసారి మీరు ఈ కోల్డ్ బాత్ ని ట్రై చేసి చూడండి. ఇది ఇంట్లో చేసుకోవచ్చు. ఈ మధ్య సిటీస్లో కోల్డ్ బాత్ థెరపీస్ అని చాలా చోట్ల అవైలబుల్ ఉన్నాయి. మనం అదర్వైజ్ ఎట్ హోమ్ ఆర్ ఎట్ ఒక పెద్ద స్పేస్లో ఖచ్చితంగా మాత్రం రిస్క్ లేకుండా చూసుకోండి. నెక్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్ కింద బాడీ కనుక వాటర్లో ఉంటే సరిపోతుంది. స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా గుర్చుకోండి, 2 minutes కంటే ఎక్కువ చేయొద్దు. ఎందుకంటే ఒకసారి బాడీ హైపోథర్మియాకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో టెంపరేచర్ లో అయితే కూడా బాడీకి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు నాట్ మోర్ దెన్ 2 minutes, యూజువల్గా వీక్లీ 1 or 2 చేసి సరిపోతుంది. మీకు వితిన్ 2 to 3 weeksలో మనం డిస్కస్ చేసిన ఈ బెనిఫిట్స్ అన్ని కూడా ఉంటాయి. ఇలాంటి మరిన్ని బయో హ్యాకింగ్స్తో మేము మీ ముందుకు వస్తున్నాం. ఎవ్రీ వీక్ ఇలాంటి ఒక కొత్త బయో హ్యాకింగ్ టెక్నిక్స్ వరల్డ్ వైడ్గా ప్రూవెన్ అయ్యి, సైన్స్ ప్రూవెన్ అయిన టెక్నిక్స్తో మీకు తెలియజేసి దాంతో వచ్చే అడ్వాంటేజెస్, దాంతో వచ్చే సేఫ్టీ థింగ్స్ కూడా మీరు చెప్తాం. కాబట్టి కీప్ వాచింగ్ అవర్ ఛానల్. మీకు ఇలాంటి వాటి గురించి ఇంకేదన్నా సమస్యలు ఉన్నా ఖచ్చితంగా మీరు మన రీడిఫైన్ కస్టమర్ కేర్ కనుక మెసేజ్ చేస్తే విల్ గివ్ యూ కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ఎవ్రీథింగ్.